హాయ్, నేను మీ సర్ఫ్. ఈ వీడియో ప్లేస్మెంట్ సిరీస్లో ఫస్ట్ పార్ట్ అనమాట. రీసెర్చింగ్ అబౌట్ జాబ్ మార్కెట్. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవుతారు. ఆ ప్రిపరేషన్ కూడా ఎలా ఉంటుంది? వాళ్ళు చెప్పారనో, వీళ్ళు చెప్పారనో, లేకపోతే కరెంట్ ట్రెండింగ్లో ఉందనో ఏదో ఒక జాబ్ రోల్ తీసుకొని దాని గురించి ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ తీరా వాళ్ళకి తెలిసేది ఏంటి? ఈ జాబ్ రోల్కి పర్టికులర్గా ఫ్రెషర్స్ని హైర్ చేసుకోవాలని. ఇప్పుడు వాళ్ళు చేసినంత టైం వేస్ట్ అవుతుంది కదా. సపోజ్ మీరు ఒక సైబర్ సెక్యూరిటీ తీసుకున్నాం అనుకుందాం. సైబర్ సెక్యూరిటీకి చాలామంది ఏం చేస్తున్నారంటే సైబర్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఉందని చేసుకుంటారు. కానీ దానివల్ల ఏమవుతుంది? చాలామంది కంపెనీస్ ఏంటంటే ఫ్రెషర్స్ని హైర్ చేసుకోవట్లేదు. సో వాళ్ళు అప్పటి వరకు కోర్స్ టైం అంతా ఒక 3 to 6 months అనుకుందాం. ఆ కోర్స్ పెట్టిన 3 to 6 months టైం వేస్ట్ అవుతుంది చాలా వరకు. సో అందుకని ఏం చేయాలంటే మీకు ఇలా అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారు? జాబ్ మార్కెట్ రీసెర్చ్ అని బాగా చేయండి. తరోగా చేస్తేనే మీకు అన్ని క్లియర్గా ఐడియా వస్తుంది. నెక్స్ట్ మీరు ఏ స్టెప్ తీసుకోవాలి, ఎలాంటి స్టెప్స్ ఉన్నాయి, అసలు ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి అనేది మీకు క్లారిటీ ఐడియా వస్తుంది అనమాట. జాబ్ మార్కెట్ రీసెర్చ్ అంటే చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు కరెంట్ కంపెనీస్ ఎలా ఉన్నాయి, ఆ కంపెనీస్ ఎలాంటి వారిని హైర్ చేసుకుంటున్నాయి, ఎలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళని ఎక్వైర్ చేసుకుంటున్నాయి, ఇవన్నీ మనం గూగుల్ యూస్ చేసి తరోగా రీసెర్చ్ చేయడం అనమాట. మీరు గూగుల్ యూస్ చేయొచ్చు, లేదా ChatGPT, Perplexity, ఇలా మీకు కావాల్సిన ఏ టూల్ అయితే ఆ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో మనం జాబ్ మార్కెట్ రీసెర్చ్ అని ఎలా చేయాలి నేను తరోగా చూపిస్తాను అనమాట. మీరు అది ఫాలో అయితే కనుక మీరు కూడా మీకు నచ్చిన జాబ్ రోల్ గురించి తరోగా రీసెర్చ్ చేసుకోవచ్చు. ఈ సిరీస్లో వచ్చే వీడియోస్ అన్ని అన్స్క్రిప్టెడ్ ఉంటాయి. అంటే ఏంటంటే నాకు హార్ట్ఫుల్గా ఏమనిపిస్తుందో అదే చెప్పేస్తాను అనమాట. కానీ ఎగ్జాక్ట్గా చెప్తాను. మీరు ఏమైనా మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక కింద కమెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కమెంట్ చేయండి. ఇంకా మీకు వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఈ జాబ్ మార్కెట్ రీసెర్చ్ అని ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం గూగుల్ ఓపెన్ చేసి మనం బ్రాంచ్ సబ్జెక్ట్ తీసుకుందాం. ఇప్పుడు సిఎస్సి జాబ్ ఆపర్చునిటీస్ అని కొట్టాం. ఇక్కడ మనకి జెమినీ ద్వారా వస్తుంది. ఏం తెలుస్తుంది మనకి? సాఫ్ట్వేర్ డెవలపర్, డేటా సైంటిస్ట్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, వెబ్ డెవలపర్, ఎంఎల్ ఇంజనీర్, క్లౌడ్ స్ట్రక్చర్ ఆర్కిటెక్ట్, ఇలా చాలా రోల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అసలు ఇందులో మనకి ఫ్యూచర్ ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాల్సింది, ఇప్పుడు ఏదో ఒక పర్టికులర్ రోల్ తీసుకోండి. ఇప్పుడు డేటా సైన్స్ ఉంది అనుకుందాం. డేటా సైంటిస్ట్, జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా అని వాడదాం. సో ఇక్కడ చూస్తే మనకి డేటా సైన్స్ అంటే డేటా సైన్స్లోనే చాలా డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉంటాయి అనమాట. అవన్నీ ఇక్కడ మీకు చూడొచ్చు. ఇదిగోండి ఇలా డిఫరెంట్ స్పెసిఫిక్ జాబ్ రోల్స్ ఉంటాయి. అవన్నీ మీరు చెక్ చేయొచ్చు. సో మీరు ఇలా కిందకు వస్తే కనుక మీకు ఇక్కడ మీరు అడిగిన ఫీల్డ్ గురించి డిఫరెంట్ జాబ్ పోస్టింగ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు లెట్స్ సే ఇక్కడ డేటా సైంటిస్ట్ ఫర్ బార్క్లేస్ ఉంది. క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేశాక మీరు ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ వస్తుంది కదా, ఇది మీరు ఇక్కడ క్లిక్ చేసి చదవండి ఒకసారి. ఇక్కడ వీడు ఏమి ఇచ్చాడు? జాయిన్ యాజ్ అ డేటా సైంటిస్ట్ యాజ్ అ బార్క్లేస్ వేర్ యూ టేక్ పార్ట్ ఇన్ ఎవల్యూషన్ ఆఫ్ ల్యాండ్స్కేప్. ఎంత కొంచెం జాబ్ డిస్క్రిప్షన్ అంతా ఇచ్చాడు కదా. మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ కొంచెం కిందకి వెళ్ళి ఎస్ఎస్సి స్కిల్స్ అన్నట్టు చూడండి. అంటే ఒక క్యాండిడేట్కి ఉండాల్సిన స్కిల్స్ అన్నట్టు. లైక్ ఏం కావాలి మనకి? మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ మీద స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఉండాలంట. అలాగే మోడల్ డిప్లాయ్మెంట్ కావాలి. ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా సైన్స్ రోల్ ఇండికేటింగ్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ ద ఫీల్డ్. అంటే ఇది ఎక్స్పీరియన్స్ రోల్ అనమాట. కానీ మనకి ఎంత ఎక్స్పీరియన్స్ అని మనకి ఏం చెప్పలేదు. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ కోడింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ పైథాన్ విత్ ఎబిలిటీ టు డిజైన్ అండ్ టెస్ట్ అండ్ కరెక్ట్ కాంప్లెక్స్ స్క్రిప్ట్స్. ప్రొఫిషియన్సీ ఇన్ SQL ఫర్ మేనేజింగ్ అండ్ మ్యానిపులేటింగ్ డేటా. అంటే వీడు ఇక్కడ ఈ బార్క్లేస్ కంపెనీ వాడు ఒక డేటా సైన్స్ రోల్ గురించి ఏమని అడుగుతున్నాడు? మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ కావాలన్నాడు. నెక్స్ట్ వచ్చేసి మోడల్ డిప్లాయ్మెంట్ కావాలంట. ఆ తర్వాత కొంచెం డేటా సైన్స్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే కొంచెం ఆ ఫీల్డ్లో కొంచెం స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి. దాంతోపాటు పైథాన్లో అడ్వాన్స్ కోడింగ్ ప్రొఫిషియన్సీ ఉండాలి. నెక్స్ట్ SQL ఉండాలి. ఎజైల్ మేనర్లో వర్క్ చేసే క్యాపబిలిటీ ఉండాలన్నమాట. ఇది ఈ డేటా సైన్స్కి ఈ కంపెనీ వాడు అడిగిన స్కిల్స్ అనమాట. ఇలాగే డిఫరెంట్ కంపెనీస్ అన్ని వాళ్ళకి తగ్గట్టుగా ఆ డేటా సైన్స్ రోల్ కోసం డిఫరెంట్ స్కిల్స్ అడుగుతూ ఉంటాయి. అవంటే ఏంటి అని మీరు తరువుగా ఇలా ప్రతి జాబ్ మీ జాబ్ రీసెర్చ్లో ఇలా ప్రతి జాబ్ ఓపెన్ చేసి జాబ్ డిస్క్రిప్షన్ చదువుతూ ఉంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ ఐడియాని తీసుకెళ్ళి మీరు ఏం చేస్తారు? ఇక్కడ ఒక నోట్ డౌన్ చేసుకోవాలి కదా. ఆ నోట్ డౌన్ కూడా ఎలా చేసుకోవాలంటే కొన్ని నోట్ టేకింగ్ యాప్స్ ఉంటాయి. లైక్ నోషన్ అని, ఎవర్ నోట్ అని, ఇలా చాలా ఉంటాయి అనమాట. నేను వాడేది ఏంటంటే నోషనే వాడతాను అనమాట. ఇలా మీరు నోషన్ ఓపెన్ చేశాక ఈ నోషన్ ఏంటంటే మీకు ఇప్పుడు నోట్ టేకింగ్ యాప్స్లో ఇది ఒక మంచి నోట్ టేకింగ్ యాప్ అనమాట. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఒక యాడ్ న్యూలోకి వెళ్ళి ఒక పేజ్ క్రియేట్ చేయండి. పేజ్ క్రియేట్ చేసి స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ డేటా సైంటిస్ట్.
అని కొట్టి ఇక్కడ డిఫరెంట్ కంపెనీస్ ఏమున్నాయి, అసలు డిఫరెంట్ కంపెనీస్ ఏమున్నాయి, ఆ కంపెనీస్ వాళ్ళు ఎలాంటి స్కిల్స్ అడుగుతున్నారు అని నోట్ డౌన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు లెట్స్ మన కింద చూసాం కదా ఈ డేటా సైన్స్ బాట్లీ అని, ఇక నేను రాసుకుంటాను అనమాట. 1 కంపెనీ నేమ్ బార్క్లెస్ స్కిల్స్ అని చెప్పి ఈ స్కిల్స్ ఇక్కడ ఇచ్చాడు కదా ఈ ఎసెన్షియల్ స్కిల్స్లో ఇది నేను కాపీ చేసుకొని అక్కడ నేను పేస్ట్ చేసుకుంటాను అనమాట. ఇలా పేస్ట్ చేసుకున్నాక మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది నెక్స్ట్ మనం ఏం చేయాలి, అసలు ఏమేమి చదువుకోవాలి మన ఆ పర్టికులర్ రోల్ కోసం అని. తర్వాత మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ అలా డిఫరెంట్ కంపెనీస్ అన్నీ మీకు కావాల్సిన కంపెనీస్ అన్నీ రీసెర్చ్ చేసుకొని ఇలా మీరు ఒక స్కిల్స్ అన్ని నోట్ డౌన్ చేసి పెట్టుకుంటే కనుక మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట మీ పర్టికులర్ రోల్లో ఏమున్నాయని. సాఫ్ట్వేర్లో కోడింగ్ ఒకటే కాకుండా కోడింగ్ నాన్ కోడింగ్ రెండు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మంచి చెడు ఎలా ఉంటాయి, ఉప్పు కారాలు ఎలా ఉంటాయి, అది కూడా సేమ్ అన్నమాట. ఉప్పు కారాల అదే నిప్పు వాటర్. సో అలాగే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ కోడింగ్ అండ్ నాన్ కోడింగ్ జాబ్స్ ఫర్ సిఎస్సి ఇలా వచ్చిందిగా డైరెక్ట్ ఆల్లోకి వెళ్దాం. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, అండ్ ఐఎమ్ సారీ డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. టెక్నికల్ రైటర్ అని, గేమ్ టెస్టర్ అని, మార్కెటర్ అని, క్యూఏ అని, లేకపోతే డేటా అనాలిసిస్, సైబర్, ఇవన్నీ డిఫరెంట్ కోడింగ్ అండ్ నాన్ కోడింగ్ జాబ్స్ కలిపి ఒక ఫీల్డ్ అనమాట మీ సిఎస్సి ఫీల్డ్లో. అలాగే మీరు సిఎస్సి అయితే కనుక సిఎస్సి జాబ్స్ ఎత్తుకండి, ఈసీ అయితే కనుక ఈసీఐని ఎత్తుకండి, మెకానికల్ అయితే మెకానికల్, సివిల్ అయితే సివిల్. అలా మీరు ఏ బ్రాంచ్ చదువుతున్నారో ఆ బ్రాంచ్ తగ్గట్టు ఫస్ట్ మీరు అయితే ఇలా జాబ్ మార్కెట్ రీసెర్చ్ చేయాలన్నమాట. ఇలా రీసెర్చ్ చేశాక ఇప్పుడు కంపెనీస్కి వెళ్ళండి. టాప్ ఇప్పుడు లెట్సే నాకు డేటా సైన్స్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ అనుకుందాం. టాప్ కంపెనీస్ ఫర్ డేటా సైన్స్. సో ఇలా డిఫరెంట్ డేటా సైన్స్ కంపెనీస్ వచ్చాయి కదా, మీరు ఏం చేస్తారంటే ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి ప్రతి కంపెనీకి వాళ్ళ కంపెనీ యొక్క కెరియర్ పోర్టల్ ఉంటుందన్నమాట. ఇప్పుడు లెట్సే గూగుల్ కెరియర్స్, చూసారా గూగుల్ కెరియర్స్ అని వచ్చింది. ఇక్కడికి వెళ్ళి గూగుల్ కెరియర్స్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఇక్కడ రోల్ వచ్చింది కదా, ఇక్కడ రోల్ అడిగాడు. రోల్ని నేను డేటా సైంటిస్ట్ అని పెడుతున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇండియాలో ఉన్న మొత్తం 123 మ్యాచెస్ అని కనిపిస్తుంది అనమాట. సెర్చ్ కొట్టండి. ఇలా సెర్చ్ కొట్టాక మీకు ఇక్కడ డేటా సైన్స్ అంటే డేటా సైంటిస్ట్ అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ ఆ డేటా సైన్స్లో డిఫరెంట్ రోల్స్ ఉంటాయి అనమాట. ఒక డేటా సైంటిస్ట్ అని కాకుండా డేటా సైన్స్లో చాలా రోల్స్ ఉంటాయి. ఆ రోల్స్ అని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూస్తే కనుక మీకు ఇది గూగుల్ కెరియర్స్లో వాళ్ళు అడుగుతున్న రిక్వైర్మెంట్స్ అండ్ కంప్లీట్ రోల్స్ అనమాట. సో ఇందాక చెప్పాను కదా, మీకు ఏం చెప్పాను, ఒక ఏదైనా జాబ్ డిస్క్రిప్షన్ తీసుకోండి. లెట్స్ ఇది తీసుకుందాం. లెట్స్ ఇక్కడ ఏమన్నాడు, కాన్వర్జేషనల్ ఏఐ స్ట్రాటజిక్ క్లౌడ్ ఇంజనీర్. కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని కంపెనీ నేమ్ గూగుల్, రోల్ పేస్ట్ చేయండి. ఆ తర్వాత స్కిల్స్ ఏమో పేస్ట్ చేశారు కదా, ఆ తర్వాత స్కిల్స్ ఏమో పేస్ట్ చేశారు కదా, ఆ తర్వాత స్కిల్స్ ఏమో అది కూడా పేస్ట్ చేసుకోండి. ప్రిఫర్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, మినిమం క్వాలిఫికేషన్స్, ప్రిఫర్ క్వాలిఫికేషన్స్. మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న మన ఎడ్యుకేషన్ మనకి ఎలాంటి స్కిల్స్ ఉండాలి అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట. వీళ్ళు ఏం అడుగుతున్నారు, కంప్యూటర్ సైన్స్, ఈక్వలెంట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, ఇలా ఏం కావాలని అడుగుతున్నారు అనమాట. సో మనం ఇదంతా కాపీ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకుంటాం. ఇలా మనం పేస్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎలాంటి కంపెనీస్ ఉన్నాయి, మనకు నచ్చిన ఫీల్డ్లో ఎలాంటి కంపెనీస్ ఉన్నాయి, ఎలాంటి రోల్స్ అడుగుతున్నారు, వాళ్ళు ఆ రోల్స్కి ఎలాంటి స్కిల్స్ కావాలి, ఇవన్నీ మనకు ఐడియా వస్తుంది అనమాట. దాని ప్రకారంగా మన ప్లేస్మెంట్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? ఇది జస్ట్ సింపుల్గా అయిపోయే పని కాదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మినిమం ఒక 3 to 4 days టైం తీసుకొని ఈ తరోగా రీసెర్చ్ చేసి మీరు ఒక నోట్ డౌన్ ప్రిపేర్ చేసుకుంటే మీకు అనేది ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది జాబ్ మార్కెట్ ఎలా ఉంది. ఇలా రీసెర్చ్ చేయనమాట. ఇప్పుడు అప్కమింగ్ ట్రెండ్స్ ఇన్ డేటా సైన్స్.
సో ఇక్కడ చూస్తే మీరు అప్కమింగ్ ట్రెండ్స్ అని కొట్టారు కదా, అది కూడా గూగుల్లోనే చూస్తున్నమాట. ఇక్కడ చూడండి, ద గ్రోత్ ఆఫ్ అగ్మెంటెడ్ అనాలిటిక్స్ ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ ఎన్ఎల్పి ఫర్ డేటా ఇన్సైట్స్. ఇలా ఎన్ఎల్పి గురించి చెప్తున్నారు, తర్వాత ఆటో ఎంఎల్ గురించి చెప్తున్నారు, ఆగ్మెంటెడ్ అనాలిటిక్స్ గురించి చెప్తున్నారు. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ట్రెండ్స్ ఉన్నాయి కానీ చెప్పి వీటి ఫాలో ఇవే చదవకండి. ఫస్ట్ బేసిక్స్ మీకు కావాలి. బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు గూగుల్లో రీసెర్చ్ చేస్తాం కదా, నెక్స్ట్ మనం లింక్డ్ఇన్ వెళ్ళిపోదాం. సో ఇక్కడ సెర్చ్లో డేటా సైన్స్ జాబ్స్. సో ఇక్కడ కూడా మీరు రీసెర్చ్ చేయాలన్నమాట. ఇప్పుడు డేటా సైన్స్ ఇంటర్ అన్నాడు, క్లిక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ వీళ్ళు ఏమి అడుగుతున్నారు చూడండి ఒకసారి. రెస్పాన్సిబిలిటీస్లో కండక్టెడ్ డేటా క్లీనింగ్, wrangling, pre-processing for financial data sets, assist investment teams in equity research. ఇలా డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట యాజ్ ఎ డేటా సైన్స్ ఇంటర్న్గా. ఎవరు? ఈ జెహతా ఆల్గోరిథమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు. సో ఇవన్నీ మీరు ఏం చేస్తారంటే ఇందాక చెప్పినట్టుగా ఇవన్నీ నోట్ డౌన్ చేసుకొని ఇలాగా మీరు ఒక నోట్ ప్రిపేర్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇందాక చెప్పినట్టు ఇలాగే కాదు, ఇంకా మీరు లింక్డ్ఇన్లోనే కాకుండా నౌకరీలోకి వెళ్ళొచ్చు. సేమ్ నౌకరీ వెబ్సైట్లోకి వెళ్ళండి. నౌకరీ వెబ్సైట్లోకి వెళ్ళాక ఇక సెర్చ్లో డేటా సైన్స్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు డిఫరెంట్ ఫిల్టర్స్ ఉంటాయి. మీకు ఎక్స్పీరియన్స్ ఎంత, ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎనీ అన్నాడు కదా, మనం 0 ఫ్రెషర్స్ అని పెట్టుకుందాం. ఇక్కడ 0 ప్రకారంగా ఏమొచ్చాయి మనకి? కంటెంట్ రీసెర్చ్, నైట్ షిఫ్ట్, డేటా సైన్స్ రోల్, ఇంజనీర్ రోల్ అన్నాడు. ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, డేటా సైన్స్ ఇంజనీర్ రోల్ కదా. వీళ్ళేం అడుగుతున్నారు? ఫ్రెష్ హ్యాజ్. సో ఇక్కడ ఎవరు? యుక్త మీడియా వాళ్ళు డేటా ఇంజనీర్ రోల్ కోసం హైర్ చేసుకుంటున్నారు. ఇక్కడ జాబ్ హైలైట్స్ వచ్చేసి 0 to 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. వాళ్ళు ఏమడుగుతున్నారు? డెవలప్ అండ్ కస్టమైజ్ మేనేజ్ డేటా ఇంటిగ్రేషన్ టూల్స్, MySQL కావాలి, పైథాన్ కావాలి, జావా కావాలి, నెక్స్ట్ డేటా విజువలైజేషన్ టూల్స్ కావాలి. ఆ తర్వాత రిక్వైర్డ్ స్కిల్స్ ఏం కావాలి? ఇంకా ETL ప్రాసెస్ గురించి ఐడియా కావాలి, పైథాన్ కావాలి, జావా కావాలి, కాసెండ్రా ఇలాంటి డేటాబేసెస్ గురించి తెలుసుకోవాలి, నెక్స్ట్ ML మోడల్స్ ఇలా. సో ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ చూడండి, BE, ME, MCA వాళ్ళనమాట. సో ఇప్పుడు చూసారు కదా, ఇలా జాబ్ డిస్క్రిప్షన్స్ మీరు త్వరగా రీసెర్చ్ చేస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది అనమాట. కంపెనీస్ ఎలా ఉన్నాయి, ఎలాంటి కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి రోల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని. సో చూసారు కదా, ఇలా మీరు ఒక జాబ్ మార్కెట్ గురించి క్లియర్గా రీసెర్చ్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో ఇప్పటివరకు చూసారు కాబట్టి మీకు ఒక బోనస్ టిప్ చెప్తాను అనమాట. ఫస్ట్ ఏం చేస్తారంటే రిక్రూటర్స్ని లింక్డ్ఇన్లో ఫాలో అవ్వండి. అలాగే కంపెనీ కెరియర్ వెబ్సైట్స్ కూడా చెక్ చేయండి. అవి కూడా చెక్ చేస్తూ ఉంటే మీకు ఏంటంటే ఇంకా బెటర్ ఐడియా వస్తుంది అనమాట, మీరు డిజైర్ చేసిన రోల్లో ఎలాంటి స్కిల్స్ కావాలి అని. మీరు ఒక్కసారి జాబ్ మార్కెట్ రీసెర్చ్ చేశాక మీకు ఒక డైరెక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ రెండు వస్తాయన్నమాట. సో ఈ స్టెప్ అనేది చాలా క్రూషియల్ అనమాట, దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం కోడింగ్ వర్సెస్ నాన్ కోడింగ్ జాబ్ రోల్స్ గురించి తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, నేను మీ సర్ఫ్. టాటా, బాయ్.